నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ న్యూస్ ఆఫ్ ది డే. స్టార్ హీరో విజయ్ దేవరకొండ మరియు స్టార్ హీరోయిన్ రష్మిక మందన వివాహం నేడు ఉదయపూర్లో వైభవంగా జరిగింది. ఉదయం 10:10 హిందూ సాంప్రదాయం ప్రకారం ముహూర్తం జరగంగా సాయంత్రం 4:30 గంటలకు కొడవ పద్ధతిలో మరోసారి వివాహ వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటికే హల్దీ కార్యక్రమం ఆటపాటలతో ఉల్లాసంగా సాగింది. బుధవారం పెళ్లికొడుకు పెళ్లికూతురు జంట మధ్య సరదా మ్యాచ్ కూడా నిర్వహించినట్లు సమాచారం. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు మాత్రమే హాజరవుతున్నారు. ఉగ్రవాదాన్ని సహించబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఇజ్రాయెల్కు రెండోసారి రావడం ఆనందంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2023లో హమాస్ చేసిన దాడిని ఖండిస్తున్నామని, ఉగ్రవాదంపై పౌరుల్లో ఇజ్రాయెల్కు పూర్తిగా అండగా ఉంటామని తెలిపారు. నవంబర్ 26 ముంబై దాడుల్లో ఇజ్రాయెల్ పౌరులతో సహా ఎంతో మంది చనిపోయారు. ఉగ్రవాదాన్ని మేము సహించబోము అంటూ తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి డబుల్ స్టాండర్డ్స్ లేవని, టెర్రరిజంతో స్థానిక ముప్పు ప్రపంచ దేశాలు సమన్వయంతో ఎదుర్కోవాలి అని ఆయన పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం ద్రోణి ప్రభావంతో వచ్చే 3 రోజుల పాటు వాతావరణంలో మార్పులు కొనసాగనున్నాయి. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో ప్రధానంగా పొడి వాతావరణం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు 1-2 ప్రాంతాల్లో తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉండగా, తర్వాత 2 రోజులు పొడి వాతావరణం నెలకొంటుంది. రాయలసీమలో 3 రోజుల పాటు పొడి వాతావరణమే కొనసాగుతుండగా, కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతల పెద్దగా మార్పులు ఉండవని వాతావరణ శాఖ తెలిపింది. ప్రత్యేక పూజలో వైఎస్ జగన్. వైసీపీ అధినేత జగన్ పర్యటన పులివెందులలో 2 రోజులు సాగింది. నందీశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాన మహోత్సవంలో జగన్ పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరిపై స్వామివారి కటాక్షం ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రతినిధులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ఆ దేశ పార్లమెంట్ నెస్ట్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెళ్లారు. ఈ సందర్భంగా సభ్యులు ఆయనకు స్టాండింగ్ ఓవేషన్ తో స్వాగతం పలికారు. స్పీకర్ అమీర్ ఓనాతో కలిసి వేదికపై మోదీ కూర్చున్నారు. సభ్యులు మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. దీంతో వారికి నమస్కరిస్తూ మోదీ చిరునవ్వులు చిందించారు. ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్ లో న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ని ప్రొవైడ్ చేద్దాం. వెంటనే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.